నమస్తే. వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమ నాగరాజ. ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా అండి? మనం రోజు పేపర్లో చదివేది, కానీ మనకు జరగలేదు కదా, మనకెందుకులే అనుకునేది. చైల్డ్ అబ్యూస్, బాలలపై లైంగిక వేదన. ప్రతిసారి మనం మీడియాలో చూస్తాము, ఇంటర్నెట్ మీద చూస్తాము, ఫేస్బుక్లో మరింత ఎక్కువ చూస్తాము. హారర్ స్టోరీస్ వింటూనే ఉంటాము, చదువుతూనే ఉంటున్నాము, చూస్తూనే ఉంటుంటాము. కానీ మనకెందుకులే, ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం కదా అని అనుకుంటారు. సడన్గా మనకు జరిగేటప్పటికీ ఓ మై గాడ్ అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువైపోతుంది అని చాలామంది అంటారు. అది తప్పండి. ఈ రోజుల్లో అవగాహన పెరిగేటప్పటికీ అందరికీ తెలుస్తుంది, కానీ ఎప్పటి నుంచో లైంగిక వేదన అనేది జరుగుతూనే ఉంది. మ్యాక్సిమం ఆడపిల్లల మీదే జరుగుతుంది. కానీ మనకు మగపిల్లలు ఉన్నారు కదా, మనకెందుకులే, మనకేం ప్రాబ్లం లేదు అని అనుకోకండి. మగపిల్లలపై కూడా అబ్యూస్ ఈజ్ రియల్, ఇట్ యాక్చువల్లీ హ్యాపన్స్. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఇదిగో వాళ్ళు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారని కూడా చాలా లూజ్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడో జరిగింది అని అనుకోకండి. ఆ ట్రామా ఎలా ఉంటుందంటే ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది. అయినా ఎప్పుడో ఎవరో 10 రూపాయలు తీసుకొని రిటర్న్ ఇవ్వకపోతే మనం గుర్తుపెట్టుకోమా అండి? అవును చూసావా, అతను నన్ను దగా చేశాడు, లేకపోతే నన్ను చీట్ చేశాడు అని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోమా? మరి ఇంత ట్రామా జరిగినప్పుడు మర్చిపోవడం సాధ్యం ఎలా అవుతుందండి? సో మనకి కూడాను వీ షుడ్ స్టాప్ బీయింగ్ అన్రీజనబుల్. ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నప్పుడు కూడాను అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎప్పుడో ఏదో జరిగింది, సరే వీఆర్ దేర్, వీఆర్ సపోర్టింగ్ యూ, చలో బౌన్స్ అవుట్ ఆఫ్ ఇట్, హ్యావ్ అ నార్మల్ లైఫ్ అని చాలామంది అంటారు. బౌన్స్ అవుట్ ఆఫ్ వాట్? హౌ కెన్ యూ హ్యావ్ అ నార్మల్ లైఫ్? సో చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుందామా? చైల్డ్ అబ్యూస్ అంటే పిల్లలపై లైంగిక వేదన అంటే టచింగ్ దెమ్, సీయింగ్ దెమ్, క్రాకింగ్ జోక్స్ ఆన్ దెమ్, బాడీ షేమింగ్, ప్రైవేట్ పార్ట్స్ని ముట్టుకోవడము, ఇవన్నీ మనకి లైంగిక వేదన కింద వస్తాయి. పిల్లల మీద అసభ్యమైన కమెంట్స్ కూడా పాస్ చేయడము ఈ రోజుల్లో ఆనవాయితీ అయిపోయింది. బడీ హోకర్ మాల్ బనేగి అని అంటారు. ఒక 3 year old చైల్డ్ని చూసి ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఒక ఐటెం నెంబర్ అవుతుంది అని ఎలా నోటికి వచ్చినట్టు మనం వాగుతామండి. అండ్ ఇట్స్ ఎ జోక్. పార్టీస్లో ఇలా మాట్లాడుకొని ఆహాహా నవ్వుకుంటారు. సేమ్ థింగ్ అబౌట్ బాయ్స్. ఓ దిస్ గై ఈస్ గోయింగ్ టు బి హార్ట్ బ్రేకర్ అని అంటాము. ఆర్ దిస్ గై ఈజ్ లైక్ ఓ ఇఫ్ హీ వాజ్ అ గర్ల్ ఐ వుడ్ హావ్ మ్యారీడ్ హిమ్ అని అంటాము. సో లూజ్ టాక్, కానీ ఇట్ యాక్చువల్లీ హర్ట్స్ ద చైల్డ్ అండి. ఇకపోతే మనకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అని ఉంది. ఈ రోజుల్లో గుడ్ అండ్ బ్యాడ్ అనే పదాలు తీసేసి సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ అని అంటారు, లేకపోతే కంఫర్టబుల్ టచ్ అండ్ అన్కంఫర్టబుల్ టచ్ అని అంటారు. ఈ టచ్ ఏంటంటే బాడీ ప్రైవేట్ పార్ట్స్ మీద, చెస్ట్ ఏరియా, షోల్డర్స్, బ్యాక్, బటక్స్, ఫేస్ మీద టచ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. అగైన్ ఇది ఆడపిల్లల కోసం మాత్రమే కాదు, మగపిల్లలకి కూడా. సో బేసిక్గా మనం ఒక ఆడపిల్లకి స్విమ్ సూట్ వేసినప్పుడు ద ఏరియా దట్ ఈస్ కవర్డ్ బై ద స్విమ్ సూట్ ఈజ్ అన్సేఫ్ అనమాట. సో పిల్లలకి మనం చిన్నప్పుడే చెప్పాలి, ఎవరన్నా ఈ ఏరియాస్లో ముట్టుకుంటే వెంటనే అమ్మకైనా నాన్నకైనా చెప్పాలి అని. అట్లాగే బాయ్స్కి కూడాను సేమ్ గర్ల్స్ స్విమ్ సూట్ ఏరియా అంటే షోల్డర్స్, చెస్ట్, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్, బ్యాక్ ఆఫ్ ద చెస్ట్, బటక్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ ఎవరైనా ముట్టుకుంటే చెప్పాలి అని. అట్లాగే నోటి మీద ముద్దు పెట్టుకోవడము, లేకపోతే నాలుకతో నాకడము, బుగ్గలపై చాలా గట్టిగా సక్షన్తో ముద్దు పెట్టుకోవడము, చెవులు కొరకడము, లేకపోతే ఫింగర్స్ని సక్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా, ఫింగర్స్ని టోస్ని కూడా సక్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడాను దే ఆర్ కన్సిడర్డ్ అన్సేఫ్ టచ్. చాలా మటుకు మనం నోటీస్ చేస్తాం, చిన్నపిల్లల్ని టికిల్ చేస్తారనమాట, కితికితలు పెడతారు. సో కంటిన్యూస్గా కితికితలు పెడితే వాళ్ళు ఇట్లా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మీకు తెలుసో లేదో, దట్ ఈస్ ఆల్సో అన్సేఫ్ టచ్. ఎందుకంటే మనం టికిల్ చేసేటప్పుడు చాలా మటుకు ఫ్లాంక్స్ అంటే సైడ్ ఆఫ్ ద బాడీని టికిల్ చేస్తాం, లేకపోతే కడుపుని టికిల్ చేస్తాము. చాలామంది బటక్స్ని టికిల్ చేస్తారు, ఇన్నర్ థైస్ని టికిల్ చేస్తారు, ఆర్మ్పిట్స్ని టికిల్ చేస్తారు. ఇవన్నీ చూడండి, దీస్ ఆర్ నాట్ ఏరియాస్ ఆఫ్ అ చైల్డ్ దట్ ఎనీ స్ట్రేంజర్ షుడ్ టచ్. ఇక స్ట్రేంజర్ అన్న వెంటనే మీకు అనిపిస్తుంది బయట వాళ్ళు కదా అని. 90% లైంగిక వేదన అనేది తెలిసిన వాళ్ళే చేస్తారండి. అందుకే అది అంత నిశ్శబ్దం, దాని గురించి ఎవరు మాట్లాడడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఇంట్లో ఏ బాబాయో మామయ్యనో తాతగారో
అలాంటి వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే ఏం చెప్తాం? సో మన పిల్లల్ని మనం షేమ్ చేస్తామన్నమాట. ఎందుకు వెళ్ళావు, ఎవరు వెళ్ళమన్నారు, ఇంత పొట్టి ఫ్రాక్ వేసుకొని ఎందుకు వెళ్ళావు, లేకపోతే నువ్వేం చేసావు. సో ఇట్లాంటివన్నీ పిల్లలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే, నేను అమ్మని నాన్నని నన్ను సురక్షితంగా చూసుకుంటారు, నా సురక్షితానికి వాళ్ళు బాధ్యతలు అని నేను అనుకున్న ట్రస్ట్ నేను కోల్పోయాను. సో మమ్మీ డాడీ మీద ట్రస్ట్ పోయినప్పుడు ఇంకెవరిని ట్రస్ట్ చేస్తారండి? బయట వాళ్ళైతే ట్రస్ట్ చేయలేరు కదా. సో పిల్లలు ఇట్లా కుమిలిపోయి వాళ్ళు ట్రామాకి గురి అవుతారు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అని అంటారు. ఈ ట్రామాలో చాలా మటుకు పిల్లలు చెప్పకపోవడం, మౌనంగా ఉండడం, ఇరిటబుల్గా ఉండడం, చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వడము, చీటికి మాటికి ఒక్కొక్కప్పుడు కారణం లేకుండా కూడా ఏడవడం, సోషల్ ఐసోలేషన్ అంటే ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, స్కూల్కి వెళ్ళడం ఇష్టపడకపోవడం, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, స్టడీస్ దెబ్బతినడం, ఇట్లాంటివన్నీ మనకి చాలా క్లియర్గా కనిపించే సిమ్టమ్స్. పిల్లలు ఈ సిమ్టమ్స్ చూపిస్తే సంథింగ్ రాంగ్ అనేది మనకు డౌట్ రావాల్సిందే. ఆ సంథింగ్ రాంగ్ ఏంటనేది ఒక్కొక్కప్పుడు పిల్లలు డైరెక్ట్గా చెప్పడానికి కూడా భయపడతారు. సో అలాంటప్పుడు వాళ్ళని లాలించి పుచ్చగించి ఏమైంది అని చెప్తే డెఫినెట్గా చెప్తారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు గీసే బొమ్మల్ని కూడా చూడండి. మై ఫ్యామిలీ అని అన్నప్పుడు చాలా మటుకు బొమ్మల్లో ఎలా ఉంటుందంటే, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ అందరుండి గ్రాండ్ ఫాదర్ మీద ఇట్లా ఇంక్ మార్క్తో కట్ ఆఫ్ చేయడము, లేకపోతే అంకుల్ని కాస్త దూరంగా డ్రా చేయడము, అంటే డిస్టెన్సింగ్ దట్ పర్సన్. సో ఇట్లాంటి డ్రాయింగ్స్ ఉంటాయి కూడా. లేకపోతే చాలా మటుకు గోడ మీద అగ్రెసివ్గా కలర్స్ వేసి పిల్లలు క్రేయాన్స్తో స్పాయిల్ చేయడం, అది కూడా రెడ్, బ్లాక్ ఇట్లాంటి కలర్స్ యూజ్ చేయడము, చాలా అగ్రెసివ్గా ఒక ఫోటోలో, ఫ్యామిలీ ఫోటోలో ఎవరైనా బ్లాక్అవుట్ చేయడము. సో ఇట్లాంటివి ఉంటే కూడాను మనకి డౌట్ రావాలి, ఎందుకు ఈ పర్టికులర్ పర్సన్ని మాత్రమే ఎందుకు బ్లాక్అవుట్ చేస్తున్నారు వీళ్ళు అని. అట్లాగే సపోజ్ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి, అమ్మ హెలో చెప్పు, మనకు అనవైతే కదా, హెలో చెప్పు, కిస్సి ఇవ్వు, హగ్గి ఇవ్వు అని అంటూ ఉంటాం కదా. వాళ్ళు రెఫ్యూజ్ చేసినప్పుడు డోంట్ ఫోర్స్ దెమ్, సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఇవన్నీ మనకి లైంగిక వేదన సూచనలండి. కానీ మన ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే, వీఆర్ అఫ్రేడ్. ఎందుకంటే మొన్నటి వరకు మనకు జాయింట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇప్పుడు కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇరుగు పొరుగు వాళ్ళు లేకుండా ఒక్కొక్కప్పుడు మనం ఏమీ చేయలేము. ఎందుకంటే వీ నీడ్ ఎ సపోర్ట్ సిస్టమ్, అందరం వర్కింగ్ పీపుల్ అయిపోయాం. సో వీ డిపెండ్ ఆన్ పీపుల్. సో వెన్ యూ డిపెండ్ ఆన్ పీపుల్, ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ డిపెండెన్సీని మిస్యూజ్ చేసుకుంటారు. పిల్లల్ని ముట్టుకోవడము, తాకడము, నేబర్లీ రావడం, అంకుల్ ఈస్ కమింగ్ టు ప్లే విత్ యువర్ బేబీ అని, నేను చూసుకుంటానమ్మా, మీరు బయటికి వెళ్ళండి, నో ప్రాబ్లం, మీరు సినిమాకి వెళ్ళండి, నేను చూసుకుంటాను పిల్లల్ని అని మరీ ఉత్సాహంగా వచ్చే పక్కింటి అంకుల్ కానీ లేకపోతే పక్కింటి తాతయ్య కానీ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడాను వీ షుడ్ బి వరీడ్, ఎందుకు అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు అని. మన దౌర్భాగ్యం అండి దట్ వీ హ్యావ్ టు బీ సస్పిషియస్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్ కూడా. ఒక్కొక్కప్పుడు చాలా మటుకు ఈ రోజుల్లో మనం విన్నాం కదా, జర్మనీలో అది చాలా ఫేమస్. ఒక సొంత తండ్రి తన డాటర్ని ఎన్నో సంవత్సరాల వరకు వేధించి, ఇన్ఫ్యాక్ట్ దేవర్ 3 children born ఫ్రమ్ దాట్. వినడానికి ఎంత హారబుల్గా ఉంది కదా, కానీ ఇది నిజం. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. మనకు పేపర్స్లో కూడా ఎన్నో కనిపిస్తున్నాయి దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని. ఒక స్మాల్ చైల్డ్ని లైంగికంగా వేధించేవాడిని ఏమంటారో తెలుసా అండి? ఓకే, ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ వర్డ్స్ దట్ వీ వాంట్ టు యూస్, కానీ సైంటిఫిక్ టర్మ్స్లో పీడోఫైల్ అని అంటారు. పీడోఫైల్స్ ఆర్ సీన్ ఎవ్రీవేర్ అండి. వీళ్ళకి చాలా మటుకు ఆత్మన్యూనత భావం ఉంటుందండి. లాట్ ఆఫ్ దెమ్ వాచ్ చైల్డ్ పోర్న్. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీని అసలు ఎంత ట్రై చేసినా బ్యాన్ చేయలేకపోతున్నాము. సో చిన్నపిల్లల్ని ఇండల్జింగ్ ఇన్ సెక్షువల్ యాక్ట్స్ ఇట్లాంటివి చూసి వాళ్ళు ఎక్సైట్ అవ్వడము, అట్లాగే చిన్నపిల్లల్ని వాళ్ళు వాడుకోవాలని చూడటము. సచ్ పీపుల్ డోంట్ హ్యావ్ స్టేబుల్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా కొందరికి ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అ బిహేవియరల్ డిజార్డర్. బిహేవియరల్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్, దీన్ని ఏమైనా అనండి, కానీ ఇక్కడ నష్టపోయేది పిల్లలు మాత్రమే. సో పీడోఫీలియా అనేది ఎందుకు కామన్ అవుతుంది? ఎందుకంటే రిలేషన్షిప్స్ కూడా దిగజారిపోతున్నాయి. పీపుల్ ఆర్ వెరీ ఇన్సెక్యూర్. అంటే నేను ఒక రిలేషన్షిప్లో దిగితే ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తే ఎలాగా, నాకు కోపం చాలా ఉంది, నా రిలేషన్షిప్ ఫెయిల్ అయింది, వాళ్ళని ఏదో చేయాలనిపిస్తుంది కానీ నేను చేయలేను. సో బలహీన వర్గాల మీద, స్మాలర్ చిల్డ్రన్ మీద, ఎవరైతే మనకి ఫైట్ బ్యాక్ చేయలేమో వాళ్ళని ఇట్లా దాడి చేసి మనకు ఒక సుపీరియారిటీ. మరికొందరికి ఎలా ఉంటుంది అంటే ఈ చైల్డ్ పోర్న్ చూసి చూసి చిల్డ్రన్ అంటే నాకు ప్రేమ, నేను సెక్షువల్లీ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్ అని అనుకుంటారు. సో ఇండియాలో పాక్సో యాక్ట్ అనేది
మనకి ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్ అండి. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ అని ఈ యాక్ట్ ప్రకారంగా మనము ఇట్లాంటి పీపుల్కి జైలు శిక్ష పడవచ్చు, సివియర్ ఫైన్, కాంపెన్సేషన్ ఇట్లాంటివన్నీ జరగచ్చు. ఈవెన్ హ్యావింగ్ సెక్స్ విత్ అ మైనర్, అంటే ఒక మైనర్ని ఒక మేజర్ ఇలోప్ చేసేసి పెళ్లి చేసుకుంటే కూడా అది పాక్సో యాక్ట్ కిందకి వస్తుంది. సో పీడోఫీలియా అనేది ఈవెన్ చైల్డ్ మ్యారేజెస్లో కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే ఒక 12-year-old చైల్డ్ని ఒక 20-year-old బాయ్కి ఇచ్చారనుకోండి, ఆ అబ్బాయి ఆల్మోస్ట్ మేజర్, ఈ అమ్మాయి ఇంకా మైనర్. సో చాలా మటుకు మన గ్రామాల్లో కూడాను ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో లైంగిక వేదన అనేది స్టాప్ చేయాలంటే పిల్లల్ని బలపరచండి, మేక్ దెమ్ ట్రస్ట్ యూ. ఒకవేళ ఇదిగో సమ్ క్లోజ్ రిలేటివ్ ఇట్లా నన్ను వేధిస్తున్నారు అంటే పిల్లల్ని తిట్టకండి. డోంట్ విక్టిమైజ్ ది చిల్డ్రన్. ఆ పర్సన్ని మీ లైఫ్లోంచి తొలగించండి. నష్టపోయేది ఏమీ లేదండి. కానీ అయ్యో వాళ్ళకి ఎలా చెప్పడము, నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, ఇన్ఫ్యాక్ట్ సోషల్గా మమ్మల్ని వెలివేస్తారు అని పిల్లల్ని తిట్టారనుకోండి, జీవితాంతం మీ పిల్లలు మీరు కోల్పోయినట్టే. సో ఈ లైంగిక వేదన గురించి తెలుసుకోండి, రీడ్ అబౌట్ ఇట్, అండర్స్టాండ్, పాక్సో యాక్ట్ గురించి తెలుసుకోండి అండ్ సేవ్ యువర్ చిల్డ్రన్, సేవ్ ద నెక్స్ట్ జనరేషన్. చైల్డ్ అబ్యూస్ అనేది ఆ ట్రామా జీవితాంతం ఉంటుందండి. ఇట్ ఎఫెక్ట్స్ దేర్ లైఫ్, దేర్ పర్సనాలిటీ, దేర్ రిలేషన్షిప్స్, అన్ని విధాలుగా అది ఎఫెక్ట్ అవుతుందండి. సో మీ పిల్లల్ని రక్షించండి, మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోండి. బికాస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.